యేసుప్రభు వారు అంటారు కదా, ఒకడు 30 గాను, ఒకడు 60 గాను, ఒకడు 100 గాను ఫలించును అని. ఎందుకో వ్యత్యాసం? యేసుప్రభువే చెప్పేటప్పుడు 100కి 100 అందరూ ఫలించును అనొచ్చు కదా. మరి 30 మార్కులు ఎందుకు ఇచ్చాడు? 60 మార్కులు ఎందుకు ఇచ్చాడు? 100కి 100 మార్కులు ఎందుకు ఇచ్చాడు? అంతేనండి. ఒకే పాఠం, ఒకే మాస్టర్, ఒకే లెసన్, ఒకే రీతిగా చెప్తారు. కానీ ఒకరికి నాలంటోడు ఉంటాడు, ఆడికి 10 వస్తే పండుగ అయిపోద్ది. ఇక ఉంటారు పెద్ద క్లవర్ స్టూడెంట్స్, వాళ్ళు 100కి 100 తెచ్చేసుకుంటారు. ఎందుకని? చదువుతున్నప్పుడు దిక్కులు చూస్తూ ఉంటే ఎక్కడొస్తుందండి? చెప్పుతున్నప్పుడు సత్యం వినబడితే నువ్వు యేసుక్రీస్తుని గూర్చినటువంటి పునరుత్థాన బలం నాకు ఇప్పుడు సరిగా తెలియట్లేదనే పరిస్థితులు రావు. క్రీస్తుని గూర్చిన పునరుత్థాన బలం ఎరుగక నీ జీవితంలో నష్టాలు శ్రమలు చూస్తూ ఆ పునరుత్థాన బలం దేవుడు ఎందుకోనండి నాకు ఇవ్వలేదు అని అంటే, అది నువ్వు సరిగా పాఠాలు వింటే కదా, నువ్వు దేవుని సరిగా సద్వినియోగం చేసుకుంటే కదా, దేవుని సక్రమంగా నువ్వు ఉపయోగించుకోగలిగితే కదా. సరిగా ఉపయోగించుకోగలగడం అనేది వర్క్షాప్